హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగి సాయి ముచ్చట్లు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఆల్రెడీ థంబ్నెయిల్ లో చూసారు కదండి, మా ఊరి శివాలయం గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అనుకోవచ్చు, అన్ని విలేజ్ లో శివాలయాలు ఉంటాయి కదా, ఈ శివాలయం స్పెషల్ ఏంటి వీడియో చేస్తున్నావు అని. మీరు అన్నది కరెక్టేనండి, ఎందుకంటే ఈ శివాలయం స్పెషల్ కాబట్టి నేనైతే వీడియో చేశాను. 1 year బ్యాక్ శివపార్వతుల ప్రతిష్టోత్సవాలు జరిగాయి. ఆ టైంలోనే కొంచెం బిజీగా ఉండడం వల్ల నాకు వీడియో చేయడం కుదరలేదు. అందుకని ఇయర్ వార్షికోత్సవాలు అయితే చాలా గ్రాండ్ గా జరిపించారు. వాటిలో భాగంగా జరిగిన పూజలు, హోమాలు మీకు చూపించినట్లు ఉంటుంది. అలాగే టెంపుల్ గురించి మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేసినట్లు ఉంటుందని ఫుల్ వీడియో షూట్ చేశాను. శివయ్య స్వయంభూగా వెలిసిన లింగమా, అలాగే ప్రతిష్ఠించిన లింగమా, ఈ శివయ్యకి ఎంత హిస్టారికల్ స్టోరీ ఉంది అన్ని డీటెయిల్స్ గా వీడియోలో చెప్తాను. మరి ఎంత విశేషం ఉన్న టెంపుల్ గురించి మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. చూపిస్తున్నారు కదా శివపార్వతులు, చూడండి, చూడడానికి ఎంత ముచ్చటగా ఉన్నారో ఇద్దరు కూడా. ఇది లాస్ట్ ఇయర్ ప్రతిష్ఠించారనమాట. చుట్టూ పుష్కరిణిలో మధ్యలో శివపార్వతులు ఇద్దరు అలా జంటగా ముచ్చటగా కూర్చుంటే చూడడానికి ఎంత బాగుంటుందండి. చుట్టూ పంట పొలాల మధ్య చాలా పీస్ఫుల్ గా ఉంటుంది టెంపుల్. ఇక్కడికి వచ్చామంటే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా అన్ని కూడా మొత్తం తీరిపోయినట్లు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కసారి వచ్చి కూర్చుంటే చాలు. టెంపుల్ గురించి చెప్పాలంటే అప్పట్లో విజయనగరం రాజుల పరిపాలన కాలంలో ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిసారని తెలిసి మహిమలున్న స్వామిని ఇక్కడ నుంచి ఎలాగైనా వాళ్ళ విజయనగరం తీసుకువెళ్లాలని చెప్పి చాలా ట్రై చేశారంట. అయితే స్వామిని తీయడానికి, భూమిలోంచి పెకలించడానికి చాలా ప్రయత్నాలు చేశారంట. ఎడ్ల బళ్ళతోని, కునపాలతో తవ్వడానికి చాలా ట్రై చేశారంట. అయితే స్వామిని ఇంచు కూడా కదపలేకపోయారు. ప్రయత్నంలోనే భాగంగా ఇక్కడ శివలింగం ఒకవైపు వాలి ఉంటుంది. ఇది స్వయంభూగా వెలిసిన లింగం అవ్వడం వల్ల చాలా మహిమలు ఉంటాయండి. ఎలాంటి కోరికలను నెరవేరుతాయి. అప్పటి నుంచి ఇక్కడే స్వామి పూజలు అందుకొని స్వయంభూగా వెలిసి ఇక్కడ అందరికీ కూడా దర్శనమిస్తున్నారు. గ్రామాలు బాగుండాలన్నా, గ్రామంలో ప్రజలు బాగుండాలన్నా కూడా చుట్టూ ఉన్న విలేజ్ లో ఉన్న అమ్మవార్లతో పాటు శివాలయాలు, రామాలయాలు ఇవన్నీ కూడా డెవలప్ అనేది ఉండాలి కదా. ఇలాంటి పూజలు విశేషాలు మా ఊర్లో అయితే చాలా బాగా జరిపిస్తారండి. ఇంకా ఆ రోజు పూజలో భాగంగా స్వామికి అభిషేకం కోసం 108 కుండలను అయితే తీసుకొచ్చారు. సహస్ర ఘట్టాభిషేకం అని పిలుస్తారనమాట. దీనికోసం మొత్తం వేద పండితులందరినీ పిలిపించారు. వాళ్ళు వచ్చి పూజలకు ఏం కావాలో ఏర్పాట్లన్నీ చూసుకున్నారనమాట. పూజా కార్యక్రమంలో పాల్గొన్నందుకు, వెళ్లి చూసినందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందరికీ అవకాశం రాదు కదండి, వీలున్నా వీలు లేకపోయినా కూడా చూసుకుని వెళ్లే అవకాశం కొంతమందికి వస్తుంది. పూజకి, హోమానికి కావాల్సిన మొత్తం పూజా సామాగ్రి అంతా కూడా తీసుకొచ్చారు. మేము కూడా దగ్గరుండి ఇంకా అవన్నీ కూడా చూసుకున్నాం అనమాట. ఇంకా గ్రామ పెద్దలందరూ కూర్చొని పూజలు, హోమాలు జరిపించారు. మీరు ఏ టెంపుల్లో చూసుకున్నా కూడా ఒక పూజారిని అయితే పెడతారు. ఈ టెంపుల్లో అయితే పూజారి అనే వాళ్ళు ఉండరండి. మనం స్వయంగా స్వామికి ఎలాంటి ద్రవ్యాలు తీసుకొచ్చినా కూడా వెళ్ళి మనమే అభిషేకం చేసుకోవచ్చు. ఎవరైనా సరే డైరెక్ట్ గా గర్భగుడిలోకి వెళ్లి కూర్చొని శివలింగానికి పూజలు అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకు మనమే పూజ చేసుకునే అదృష్టం ఏ టెంపుల్లో ఉంటుంది చెప్పండి? ఇక్కడ ఒక్క సరిపల్లి శివాలయంలో మాత్రమే అదృష్టం అయితే ఉంటుంది. ఏంటి ఎక్కువ పోగొడుతున్నాను అనుకున్నారు? అదేం కాదండి, చెప్తున్నాను, అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను. కొంతమందికి తెలియదు కదా. తెలియని విషయాలు చెప్పడంలో తప్పేముంటుంది చెప్పండి? అందుకని నేను క్లియర్ గా చెప్తున్నాను వీడియోలో. ఇంకా ఆ రోజు పూజకు కావాల్సిన కలశాలు, నవధాన్యాలు మొత్తం అన్ని తీసుకొచ్చి పండితులు పూజ అయితే జరిపించారు. టెంపుల్ కి ప్రతి మండే ఖాళీ ఉండదండి. అలాగే కార్తీక మాసంలోను శివరాత్రికి విశేషమైన పూజలు అయితే ఉంటాయి. చాలా ఎక్కువ మంది వస్తారు. కార్తీక మాసంలో ఎక్కువ మంది ఉంటారనమాట. ఎందుకంటే స్వామికి కార్తీక మాసం అంటే ఇష్టం కదా. టెంపుల్ ఎప్పుడు ఓపెన్ లోనే ఉంటుందండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ 11-12 వరకు ఓపెన్ లోనే ఉంటుంది. ఎందుకంటే ఎవరొక్కరు వస్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారు కాబట్టి గుడిని ఓపెన్ లోనే ఉంచుతారు. పుణ్యాహవాసం చేసుకొని ఆ పుణ్యాహవాసం తీర్థం తాగడం వల్ల మన ఆత్మశుద్ధి అయినది. ఈ 2 కార్యక్రమాలు పూర్తవడం వల్ల మనకి ఆత్మ అదే శుద్ధిగా ఉంటుంది. గణపతి ఆది పంచలోక పాలకుల్ని, తర్వాత ఇంద్రాది అష్టదిక్పాలకుల్ని, తర్వాత శంకరాచార్యుల వారిని, గౌరీ పరమేశ్వరుల్ని, చండీశ్వరిని కూడా మండపాల్లోకి, కలశంలోకి ఆవాహన చేసుకొని అప్పుడు ఏమొచ్చి మనం మిగిలిన అష్టోత్తర కలశాభిషేకాన్ని ప్రారంభించుకుంటామండి. ఇప్పుడు మండపారాధన మొదలు పెడుతున్నాం. ఓం కేతవారిష్టేతు సంప్రాప్తే కేతు గణ కేతు లక్ష్మీ గణపతి మావాహయామి. నమో భ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే స్వలంబోదరాయ కదంతాయ విఘ్న వినాశినే శివదుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. వరదాయ జగద్యా
చూసారు కదండి పూజలు హోమాలు ఎంత బాగా జరిపించారో. ఇంకా నాతో పాటు మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పి వీడియో చేశాను. ఇంత మంచి విశేషం ఉన్న టెంపుల్ గురించి నాతో పాటు మీ అందరికి కూడా చూపిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. టెంపుల్ కి ఎలా రావాలని డౌట్ వచ్చు. ఒకవేళ రావాలి అనుకుంటే మొత్తం అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ఈ ఒక్క దేవాలయంలోనే నవగ్రహాలు, అలాగే వినాయకుడు, పార్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, చండీశ్వర ఆలయం మొత్తం అన్ని ఉన్నాయన్నమాట. ఒక్క టెంపుల్ కి వచ్చి మీరు అన్ని దేవతల దర్శనం కూడా చేసుకోవచ్చు. ఎన్నో ఏళ్ళనాటి ఈ రావి చెట్టు కూడా చాలా విశేషమైనది. ఇంత మంచి టెంపుల్ గురించి ఎక్స్ప్లోర్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.